హలో హాయ్ నమస్తే ఆదాబ్. నేను మీ #MD. వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. ఇంకా ఇవాల్టి క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం బాలయ్య యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం NBK 109 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై నిర్మాత నాగవంశీ చాలా గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కాగా ఈ సినిమా తర్వాత బాలయ్య తన అభిమాన దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ మూవీ అఖండకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే కథను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కొత్త కథతో అఖండ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే అఖండ 2లో కొత్త హీరోయిన్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అఖండ 2లో సీనియర్ హీరోయిన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బోయపాటి బిజీగా ఉన్నారు. అయితే స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ కావడంతో ప్రస్తుతం బోయపాటి నటీనటుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పలువురు బాలీవుడ్ నటీనటులను చిత్రబృందం ఫిక్స్ చేసిందట. ఆల్రెడీ అఖండ 2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. సంజయ్ దత్తో పాటు తాజాగా కత్రినా కైఫ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుందని టాక్. గతంలో అల్లరి పిడుగు అనే చిత్రంలో కత్రినా బాలయ్య సరసన నటించింది. మళ్ళీ దాదాపు 20 ఏళ్ల తర్వాత అఖండ 2లో నటించబోతుందంటూ టాక్ నడుస్తుంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు గనక మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. Thank you for watching our videos till the end. See you again next time. Bye bye.